హాయ్ ఫ్రెండ్స్, మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండును అన్న పద్యం మీకు తెలిసే ఉంటుంది. ఆ పద్యం పందాలోనే ఇప్పుడు నేను చెప్పబోయే ఆశ్చర్యకరమైన విషయం అల్లుకొని ఉంది. ఇక ఆలస్యం ఎందుకు, ఈ సూపర్ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. మేమే గొప్ప, మా దేశమే సూపర్, మా కరెన్సీయే ప్రపంచ మార్కెట్ వాడుకలో ఉంది, మమ్మల్ని మించిన దేశమే లేదు, ఇటువంటి ప్రగల్భాలన్నీ మేడిపండు లాంటి అమెరికా అనుకుంటోంది. కానీ అదే మేడిపండు లోపల చూస్తే దాని చెడంతా బయటపడుతోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అమెరికా దేశస్తులకు కానీ పాలకుడు ట్రంప్కి కానీ తమ దేశంలోని స్థితిగతులు తెలియకుండానే రెచ్చిపోతున్నారు. ఇక అసలు కథ ఏంటంటే, మనకందరికీ తెలుసు ప్రపంచ మార్కెట్ మొత్తం అమెరికా దేశపు డాలర్లలో నడుస్తోందని. మరి మీకు ఎప్పుడైనా అసలు ఆ డాలర్ విలువ మిగతా దేశాలతో పోలిస్తే ఎంత ఉంటుందో ఊహించారా? అదే క్యాలిక్యులేషన్ ఇవాళ చూడబోతున్నాం. ఈరోజు ఆ డాలర్ విశ్వరూపాన్ని మీ ముందుంచే ప్రయత్నం అయితే పూర్తిగా చేస్తాను. చూడండి, చూసి తరించండి. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, 2025లో యుఎస్ డాలర్ కంటే బలమైన 9 దేశాల ఇతర కరెన్సీలు ఉన్నాయి. మీకు ఆ విషయం అర్థమైందా? అంటే ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్న దేశపు కరెన్సీ నేడు ప్రపంచ మార్కెట్లో వాడుకలో ఉందన్నమాట. ఏం చేస్తాం, మన కర్మ. సరే, ఆ దేశాలేంటి, వాటి విలువ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి స్థానంలో ఉంది కువైటీ దినార్. 2025లో ఒక కువైటీ దినార్ సుమారు 3.26 యుఎస్ డాలర్లు లేదా 278 నుండి 286 రూపాయలు భారతీయ రూపాయలు విలువ ఉంటుంది. కువైట్ ఒక చిన్న దేశం, కానీ దాని కరెన్సీ ఎందుకు అంత శక్తివంతం, ఎలా అని ఆలోచిస్తున్నారా? దానికి కూడా కారణం లేకపోలేదు. ఆ దేశంలోని భారీ చమురు నిల్వలు, జాగ్రత్తగా నిర్వహించే ఆర్థిక విధానాలు, అలాగే రహస్యంగా కరెన్సీని ఒక కరెన్సీల బుట్టలకు అనుసంధానం చేయడం ఈ మార్పుకు కారణం. 2024లో చమురు ధరలు కొంత తగ్గినప్పటికీ 2025లో అవి మళ్ళీ పెరిగాయి. దీంతో కువైట్ ఆర్థిక వ్యవస్థ బలంగా స్థిరంగా ఉంది. ఈ దినార్ అనేది కరెన్సీలలో ఒక ట్యాంక్ లాంటిది, నెమ్మదిగా మారినా దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇక రెండోది బహ్రెయిన్ దినార్. రెండో స్థానంలో ఉన్న బహ్రెయిన్ దినార్ చాలా బలంగా ఉంది. ఒక బహ్రెయిన్ దినార్ సుమారు 2.65 యుఎస్ డాలర్లు లేదా 226 నుండి 233 రూపాయలు మన భారతదేశ కరెన్సీలో చలామణి అవుతుంది. ఈ చిన్న దేశం యుఎస్ డాలర్తో దాని కరెన్సీని గట్టిగా అనుసంధానం అయితే చేసింది. బహ్రెయిన్ బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ, అలాగే వాటి చమురు ఆదాయాలు ఈ కరెన్సీని స్థిరంగా ఉంచాయి. ప్రపంచంలో ఆర్థిక అలజడులు జరిగినప్పటికీ ఈ దినార్ ఎప్పుడూ స్థిరంగానే ఉంది. మూడవ స్థానంలో ఒమానీ రియాల్. ఒక రియాల్ సుమారు 2.60 యుఎస్ డాలర్లు లేదా 221 నుండి 227 రూపాయలు భారతీయ రూపాయల్లో చలామణి అవుతుంది. ఒమాన్ కూడా యుఎస్ డాలర్తో తన కరెన్సీని అనుసంధానం చేసేసింది. దేశంలో జాగ్రత్తైన ఆర్థిక విధానాల సంస్కరణలు ఈ కరెన్సీని బలంగా ఉంచాయి. ఒమాన్ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా స్థిరంగా గెలుస్తుంది అనే సూత్రాన్ని అనుసరిస్తుంది. ఇక 4వ స్థానంలో జోర్డానియన్ దినార్ ఉంది. ఒక దినార్ సుమారు 1.41 యుఎస్ డాలర్లు లేదా 120 నుండి 123 భారతీయ రూపాయల్లో చలామణి అవుతుంది. జోర్డాన్లో చమురు నిల్వలు లేనప్పటికీ దాని కరెన్సీ మాత్రం బలంగా ఉంది. ఎందుకంటే జోర్డాన్ సెంట్రల్ బ్యాంక్ యుఎస్ డాలర్తో దాన్ని గట్టిగా నిర్వహిస్తుంది. విదేశీ సహాయం, రెమిటెన్స్లు, అలాగే రాజకీయ స్థిరత్వం ఈ కరెన్సీని బలపరిచాయి. 5వ స్థానంలో బ్రిటన్ పౌండ్ స్టెర్లింగ్ నిలిచింది. ఒక పౌండ్ సుమారు 1.22 నుండి 1.37 యుఎస్ డాలర్లు లేదా 105 నుండి 116 భారతీయ రూపాయలతో విలువతో ఉంది. ఈ కరెన్సీ చరిత్రలో అత్యంత పురాతనమైంది. 2022-23లో ద్రవ్యోల్బణం సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ 2025 నాటికి బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ స్థిరపడింది. బలమైన ఆర్థిక వ్యవస్థ ఆవిష్కరణలు ఈ పౌండ్ను బలంగా ఉంచాయి. 6వ స్థానంలో జిబ్రాల్టర్ పౌండ్. జిబ్రాల్టర్ అనేది బ్రిటిష్ టెరిటరీలో ఒక చిన్న ద్వీపం. దానితో కూడా అమెరికా డాలర్ పోటీ పడలేకపోయింది. ఒక జిబ్రాల్టర్ కరెన్సీ సుమారు 1.21 నుండి 1.37 యుఎస్ డాలర్లు లేదా 105 నుండి 116 రూపాయలు విలువ కలిగి ఉంది. ఇది బ్రిటిష్ పౌండ్తో 1:1 నిష్పత్తితో అనుసంధానం చేయబడింది. జిబ్రాల్టర్ బలమైన నియంత్రణలు, పర్యాటకం, ఆర్థిక రంగం ఈ కరెన్సీని స్థిరంగా ఉంచాయి. ఇక 7వ స్థానంలో కేమాన్ ఐలాండ్స్ డాలర్. మనం పేరు కూడా వినున్నాం, కానీ ఒక కేవైడి సుమారు 1.20 యుఎస్ డాలర్లు లేదా 102 నుండి 105 భారతీయ రూపాయలతో విలువ కలిగి ఉంది. ఇది కూడా ఒక ద్వీపమే. ఈ ద్వీపదేశం ఒక ట్యాక్స్ హెవెన్. యుఎస్ డాలర్తో అనుసంధానం, ఆఫ్షోర్ ఫైనాన్స్, అలాగే జాగ్రత్తైన ఆర్థిక నిర్వహణ ఈ కరెన్సీని బలంగా ఉంచాయి. ఇక 8వ స్థానంలో స్విస్ ఫ్రాంక్. ఒక స్విస్ ఫ్రాంక్ సుమారు 1.10 నుండి 1.26 యుఎస్ డాలర్లు లేదా 94 నుండి 108 భారతీయ రూపాయలు విలువ కలిగి ఉంది. స్విట్జర్లాండ్ కరెన్సీ
స్థిరత్వానికి చిహ్నం. దీనిని సేఫ్ హెవెన్ కరెన్సీగా పిలుస్తారు. స్విస్ బ్యాంకింగ్ వ్యవస్థ, తక్కువ ద్రవ్యోల్బణం, అలాగే స్విట్జర్లాండ్ తటస్థత ఈ కరెన్సీని బలపరిచాయి. 9వ స్థానంలో యూరో. ఒక యూరో సుమారు 1.03 నుండి 1.18 US డాలర్లు కలిగి ఉంది, లేదా 89 నుండి 101 భారతీయ రూపాయల విలువ కలిగి ఉంది. యూరో భారీ ఆర్థిక వ్యవస్థ ఈ కరెన్సీని బలంగా ఉంచింది. 340 మిలియన్ల మంది ఈ కరెన్సీని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తారు. ఇదే దాని శక్తికి కారణం. చివరగా US డాలర్ గురించి ఒక్క మాట. ఇది ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించబడే కరెన్సీ. కానీ ఈ టాప్ 9 జాబితాలో కూడా ఇది చోటు చేసుకోకపోవడం సిగ్గుచేటు. అమెరికా ఆర్థిక విధానాలు, ద్రవ్యోల్బణం దీనికి కారణం అయినప్పటికీ US డాలర్ గ్లోబల్ ట్రేడ్లో రాజు. ఇప్పుడు అర్థమైందా? అమెరికా దేశం అనే మేడిపండు చూడ మేలిమై ఉండను, కానీ దాని పొట్ట విప్పి చూడ పూర్తిగా పురుగులుండను. ఈ వీడియోపై మీ కామెంట్స్ తెలియజేయగలరు.